వృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుందాం. హిజ్కియా ఏలానారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా ప్రభు దినములో మమ్మల్ని నడిపించావు. మా ప్రభువుని స్తుతించి గణపరిచి ఆరాధించాము తండ్రి. ఈ 2వ సెషన్లో ప్రభువా దయవుంచి జ్ఞాపకం చేసుకునండి. చదువుకున్న లేఖనాలు ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని మా వినికిడిలో దీవించండి. అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి ఆత్మ సహాయం అందించండి. ఈ మాటలు వివరించి ప్రభువా మాకు వడ్డించండి. ఈ మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని తండ్రి మా దృష్టికి తీసుకొని వచ్చి మా అందరి ఆత్మీయ జీవిత మేలు కోసము తండ్రి అనేకమైనటువంటి హెచ్చరికలు, దిద్దుబాటు, ఆదరణ, పురికొల్పు ఈ మాటల ద్వారా మాకు అందించమని ముందున్న సమయమును వాక్యమును మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన సోదరి సోదరులందరికీ ప్రభు పేరట ప్రేమందనాలు తెలియపరుస్తున్నాము. మరి ఈరోజు దేవుని మహాకృపను బట్టి ప్రభువుని ఆరాధించి గణపరచుటకు మనకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడు. అందుకు దేవదేవునికి కృతజ్ఞతలు. మనము ఇంతవరకు ప్రకటనలు వింటూ వచ్చాం. మరి విన్నవారం మనమందరము కూడా వినుమట్టుకే వినగా ప్రకటనలు, ఆ సారాంశము, సత్యాన్ని గ్రహించి ప్రభు కోసం బ్రతకాలని మరి అనేకమైన హెచ్చరికలు. ఆయన చెప్తే ఆయనకేమో బెనిఫిట్ కాదు, అది సంఘ క్రమాలు. మనమందరం కూడా నడుచుకుంటే చనిపోయిన తర్వాత నిత్యత్వంలో మనకు మంచి భాగ్యము, దేవునితో ఉంటామని ఒక భవిష్యత్తుని ఎరిగి వాక్య సిద్ధాంతాన్ని తెలుసుకుని మళ్ళీ ప్రకటనలు చేస్తున్నారు. ఆయన వంతు ఆయన చెప్పేది, మన వంతు మనం వినేది, పోయేది అనేది ఎప్పుడు అనుకోవద్దండి. చాలా ప్రమాదము మన యొక్క జీవితంలో పొంచి ఉంది. మనం మేలుకొని వాక్యానుసారంగా ప్రవర్తించాలి. ఎందుకంటే క్రైస్తవులమైన మనకందరికీ ఒక రోల్ మోడల్ లేదా ఒక మాదిరి ఏంటంటే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం. ఈ భూమి మీద అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. 4400 శాఖలుగా క్రైస్తవులు విభజించబడి ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక సిద్ధాంతం ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక క్రమాలు వారు ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు. కానీ క్రైస్తవం అంతటికీ మాదిరి ఏంటంటే బైబిల్ గ్రంథం. హిందువులకు మాదిరి ఏది? భగవద్గీత. ముస్లింలకు ఖురాన్. జైన మతం, బౌద్ధ మతం, సిక్కు మతం, వారి వారి యొక్క మతాలకు ఏదో ఒక గ్రంథాన్ని వాళ్ళు బేసిక్గా నిలబెట్టుకొని దాన్ని ఫాలో అవుతుంటారు. మనము కూడా ఇప్పుడు దేన్ని ఫాలో కావాలండి? బైబుల్. పక్కన ఉన్న సంఘం కాదండి, పక్కన ఉండే సంఘాలు కాదు, పక్కన ఉండే వ్యక్తులు కాదు. మేము ఎంత ఖండించి చెప్పినా నాకైనా మీకైనా రోల్ మోడల్, ఒక మాదిరి ఏంటంటే బైబుల్. ఇందులో ఉన్నటువంటి భక్తులు కావచ్చు, వాళ్ళు చెడిపోయిన వాళ్ళు కావచ్చు, బాగుపడిన వాళ్ళు కావచ్చు. చెడిపోయిన వాడైతే ఇలా చెడిపోయాడు, అలాగ బ్రతకకండి అని ఒక హెచ్చరిక. బ్రతికిన వాడైతే నమ్మకంగా ఇలాగ బ్రతికితే మన జీవితం ధన్యమని ఒక హెచ్చరిక తీసుకోవాలి. ప్రియ సోదరులారా, గత వారం కూడా నా జనార్దన ఎన్నో విషయాలు చెప్పాడు. ఆదివారం యొక్క ప్రాముఖ్యత, అవి సంఘ సిద్ధాంతాలు కాబట్టి అనుసరించాలి. ఇక్కడ పెద్దలైనా, సేవకులైనా, విశ్వాసులైనా మన దాంట్లో అంత సమానమే. అందరము దీన్ని పాటించాలి. దీన్ని తప్పితే వాళ్ళు సేవకుడైనా అర్హుడు కాదు, సంఘ పెద్ద అయినా సంఘ పెద్దకు అర్హుడు కాదు, విశ్వాస అయినా, ఆరాధనకు వాక్యం చెప్పేవాళ్ళైనా, రొట్టెకి ఇచ్చే స్తోత్రం చెప్పేవారైనా, ఒక మాదిరికైనటువంటి సిద్ధాంతము, నడవడిక అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని ఫాలో కావాలి మనం అందరము కూడా. ఈరోజు కూడా చాలా కొన్ని కఠినమైనటువంటి మాటలు మనం చదువుకున్న భాగంలో ఉన్నాయి. జాగ్రత్తగా మనసు పెట్టి మనం వింటే మన జీవితాలకు మేలు జరుగుతుంది. మనం చదువుకున్నటువంటి భాగంలో ఎవరు కనపడుతున్నారంటే హిజ్కియా కనపడుతున్నాడు. హిజ్కియా 25 ఏళ్ళప్పుడు దేశానికి రాజు అయ్యాడు. నిండి యవన కాలం 25వ ఏట. అప్పుడు ఏం చేశారంటే 25వ ఏట 2వ వచనం మనం చూస్తే, అతడు తన పితరుడకు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఇతని గురించి ఈ 2వ దినవృత్తాంతములు, తర్వాత 29వ అధ్యాయంలో, 2వ రాజులు 18వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది.
హిజ్కియా ఎప్పుడైతే దేశానికి రాజు అయ్యాడో ఎవరిని మాదిరిగా తీసుకున్నాడు? దావీదుని తీసుకున్నాడండి. దావీదును రోల్ మోడల్గా, అంటే నేను ఆయన వలె బ్రతకాలి, నేను ఆయన వలె జీవించాలి. ఒక రాజకీయం చేసేవాడు ఒక రాజకీయ నాయకుని ఎన్నిక చేసుకొని ఫాలో అవుతుంటాడు. ఒక అంబేద్కర్ వాది అంబేద్కర్ను ఒక రోల్ మోడల్గా తీసుకొని ఫాలో అయ్యి మేము అంబేద్కర్ వాదులమని దేశంలో వాళ్ళు ప్రజాసేవను ఏదో ఒకటి చేస్తుంటారు. మనం క్రీస్తువాదులం, బైబుల్ వాదులం. మనం ఎవరిని ఫాలో కావాలంటే దేవాది దేవుణ్ణి, బైబుల్ని. ఇక్కడ హిజ్కియా ఎవరు తీసుకున్నారంటే తన పితరుడకు దావీదు యొక్క చర్యంతటి ప్రకారం అతడు ప్రవర్తించుచూ వచ్చాడు. దావీదు ఎలా నడుచుకున్నాడో, దావీదు ఎలా బ్రతికాడో నేను అలా బ్రతకాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు హిజ్కియా రాజు. హిజ్కియా తండ్రి పేరు ఏమిటండి? హిజ్కియా తండ్రి పేరు ఆహాజు. హిజ్కియా తండ్రి పేరు ఆహాజు. అతడు కూడా దేశానికి రాజే. నా తండ్రి రాజు కదా, నా తండ్రి తర్వాత నేను రాజు అయ్యాను. ఇప్పుడు నేను ఎవరిని ఫాలో కావాలి అంటే తన తండ్రిని ఫాలో కావాలి. ఇప్పుడు కేసీఆర్ రిటైర్మెంట్ అయిపోయాడు, తన కుమారుడు కేటీఆర్ వచ్చాడు, తన తండ్రినే ఫాలో అవుతుంటాడు. ఈ రాజు హిజ్కియా తన తండ్రి ఎలా అయితే పరిపాలన చేశాడో, ఎలాగైతే అతడు సేవ చేశాడో ప్రజలకి, అతన్ని మాదిరిగా తీసుకోలేదండి. తండ్రిని ఏం చేశాడంటే పక్కన పెట్టేశాడు. సొంత తండ్రిని కూడా నువ్వు సరిపోవురా, నాకి నీ వలె నేను బ్రతికితే నా జీవితం కూడా నేను కూడా ఆగమైపోతాను నీలాగనే. సోదరులారా, భక్తి జీవితంలో నీ తండ్రి భక్తిహీనంగా బ్రతికితే నీ తండ్రి వలె నువ్వు బ్రతకవద్దు. నీ పిల్లలు కావచ్చు, మన కుటుంబమే కావచ్చు, మన కుటుంబ సభ్యులే కావచ్చు, భక్తిహీనంగా బ్రతికితే భక్తిలో వారిని ప్రక్కన పెట్టేసి భక్తి జీవితంలో ఎవరైతే నమ్మకంగా బ్రతికారో వారిని తీసుకోవాలి. సొంత తండ్రి ఆహాజు ఇతను ఏం చేశాడంటే హిజ్కియా నా తండ్రి చెప్పుకోవడానికి నా తండ్రి కావచ్చు, మంచివాడు కాదు అని అతన్ని ప్రక్కన పెట్టి దావీదు చర్యంతటి ప్రకారము ఇతడు జీవించడానికి, పరిపాలన చేయడానికి ముందుకొచ్చాడు. తన తండ్రి ఏం చేశాడు ఇంతకు? అతని తండ్రి ఆహాజు అతని జీవితంలో ఒక 4 విషయాలు చెప్పి తర్వాత మరలా కంటిన్యూ చేద్దాం హిజ్కియా గురించి. చూడండి, ఆహాజు ఏం చేశాడు అంటే దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం. ఆహాజు యూదా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరిచెను. ఇక్కడ ఏం చేశాడంటే ఆహాజు రాజు యూదా దేశాన్ని దిగంబరిగా చేశాడు. దేశానికి రాజే, కానీ ప్రజల్ని ఎలా చేశాడంటే దిగంబరిగా చేశాడండి. దిగంబరిగా ప్రజలు చేశాడంటే దాని అర్థము బట్టలు ఊడదీసి కాదండి, ఆ రూపకంగా ఆలోచించకూడదు. దిగంబరినిగా చేసి, ఆహాజు కంటే ముందున్నటువంటి రాజు దావీదు దేశాన్ని ఆభరణ భూషితురాలుగా మార్చాడు. ఆభరణ భూషితురాలుగా రాజ్యాన్ని మార్చి అతడు చనిపోతే ఆ రాజ్యాన్ని పరిపాలించుకుంటూ వచ్చినటువంటి ఆహాజు దేశాన్ని దిగంబరిగా మార్చేశాడు. దిగంబరిగా అంటే దాని అర్థము సంపద పోగొట్టాడ, ఏమేం పోగొట్టే. ఇప్పుడు చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం 26వ వచనం చూడండి. 20వ అధ్యాయము 26వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 26వ వచనం. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనపడకయుండినట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. నీ దిగంబరత్వము నా బలిపీఠం దగ్గర కనబడకూడదు అన్నాడు. సోదరులారా, దేవుడు ఆది కాలములోనే ఇజ్రాయేలులకు ఒక మాట ఇచ్చాడు, నీ దిగంబరత్వం ఎప్పుడు కూడా నా బలిపీఠం దగ్గర కనబడకూడదు అని చెప్పాడు. ఒక వ్యక్తి దిగంబరత్వమే బలిపీఠం దగ్గర కనపడకూడదు అంటే ఇప్పుడు ఆహాజు రాజు ఏం చేశాడంటే దేశాన్ని దిగంబరిగా మార్చి బలిపీఠం దగ్గర తీసుకొచ్చాడండి. దేశాన్ని దిగంబరత్వంగా మార్చేశాడు. దేవుడు కోరుకున్నది ఒక వ్యక్తి
దిగంబరుడిగా నా బలిపీఠం దగ్గర కనపడకూడదు, వస్త్రాలు లేనివాడుగా ఇక్కడ కనపడకూడదు, వాని సిగ్గు నేను చూడలేను అని దేవుడు మొదలే చెప్పుకుంటూ వస్తే ఆహాజు రాజు దేశాన్ని దిగంబరిగా మార్చేసి ద్రోహ కార్యాలు చేశాడు. దిగంబరిగా ఉండేవాడు ఎక్కడుంటాడంటే మనము చూస్తాము కొత్త నిబంధన గ్రంథంలో లూకా సువార్త 8వ అధ్యాయం 27వ వచనంలో బట్టలు లేనివాడు ఎక్కడ నివసించాడండి? సమాధులలో నివాసం చేశాడు. అంటే దిగంబరిగా ఉండేవాడు ఎక్కడ ఉంటాడంటే సమాధుల్లో ఉంటాడు. ఇప్పుడు దేశం అంతా బట్టలు లేకుండా దిగంబరత్వంతో ఉంది. ఇప్పుడు ఎక్కడుంది దేశము? మరణ పంచుల్లోకి వెళ్ళిపోయింది. జీవించుచున్నామనే పేరుంది కానీ వాళ్ళు మృతులుగా ఉండిపోయారు దేశమంతా. అలాంటి హీన స్థితికి ప్రియ సోదరులారా ఈ ఆహాజు ప్రజలు నడిపించాడు. మరణ పంచుల్లోకి వెళ్ళిపోయింది దేశం, యూదా దేశం. ఏమిటి వస్త్రాలు అంటే దిగంబరత్వం ఎలా చేశాడు అంటే ప్రియ సోదరులారా ఈ దిగంబరత్వాన్ని ఆ రోజు దేహ సంబంధమైనటువంటి దిగంబరత్వం కాకుండా దేవుడి దేహాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు ఎలాగైతే ఇచ్చాడో అలాగే కొన్ని వస్త్రాలు దేవుడు మనసులోకి ఇచ్చాడు. ఒకసారి చూడండి ఏబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనంలో దిగంబరత్వాన్ని కప్పుకునే వస్త్రము అక్కడ మనకు కనబడుతుంది. ఏబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. 29వ అధ్యాయము 14వ వచనం. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. ఏం వస్త్రం ధరించాలి అంటే నీతి అనే వస్త్రము నేను ధరించుకొని ఉంటిని. తర్వాత 2వ లైన్లో నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను పాగయు ఆయను. వస్త్రం ఏమిటంటే నీతి అనే వస్త్రం, న్యాయం అనే వస్త్రం. దేశంలో నీతి లేకుండా చేశాడు ఆహాజు, దేశంలో న్యాయం లేకుండా చేశాడు ఆహాజు. దీని అర్థం ఏమిటంటే దేశ ప్రజలందరినీ కూడా నీతి వైపు నడిపించలేదు. అది మంచిదిరా ఇది చేయండి, అది చెడ్డదిరా ఇది చేయవాకండి, కట్టుబాట్లు లేకుండా విచ్చలి విడిగా బ్రతకడానికి వదిలిపెట్టేశాడు ఆహాజు. నీతి అనే వస్త్రము లేదు. తర్వాత 30వ కీర్తన 12వ వచనం చూడండి. 30వ కీర్తన 12వ వచనంలో నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమునన్ను ధరింపచేసి ఉన్నావు. ఇంకో వస్త్రం ఏంటంటే సంతోషమనే వస్త్రం. దేశములో సంతోషం లేకుండా చేశాడు ఆహాజు, నీతి లేకుండా చేశాడు, న్యాయం లేకుండా చేశాడు, సంతోషం లేకుండా చేశాడు, దిగంబరిగా నిలిపాడు. సంతోషం లేదు, బాధ, దుఃఖం, వేదన. తర్వాత ఇంకా ఎలా మార్చాడు అంటే చూడండి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 25వ వచనంలో రెండవ లైన్, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో 31:25 వచనం చూడండి. 31 నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. చూడండి వస్త్రాలంటే ఏమిటంటే బలము ఘనత, బలము ఘనత. ఈ బలము ఘనత అనేది వస్త్రముగా ధరించేవారు. అయితే దేశంలో ఏమి లేదంటే ఇప్పుడు బలం లేదు, ఘనత లేదు, సంతోషం లేదు, నీతి లేకుండా చేశాడు ఆహాజు. దిగంబరిగా దేశమును చేశాడు ఆహాజు. నీతి లేదు, సంతోషము లేదు, బలము లేదు, ఘనత లేదు, గౌరవం లేదు. ఇంకా ఎలా మార్చాడు అంటే 61వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం చూడండి. 61వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుట. చాలండి, ఉల్లాస వస్త్రములు ధరింపచేయటం అంటే దిగంబరిగా మార్చాడంటే దేశములో ఉల్లాసము లేదు, దేశములో ఉత్సాహము లేదు,
ఘనత లేదు, గౌరవం లేదు, బలము లేదు, నీతి లేదు, సంతోషము లేదు. ఇంకా ఎలా మారిపోయింది దేశము? 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకునడి. చాలండి, దీన మనస్సు అనే వస్త్రం. చాలా వస్త్రాలు ఉన్నాయి, చాలా ఇది. దేశాన్ని ఆహాజు దిగంబరిగా నిలిపాడు అంటే దాని అర్థము దేశంలో నీతి లేదు, దేశంలో న్యాయము లేదు, దేశంలో సంతోషం లేదు, దేశంలో దోచుకునేది, దేశంలో అన్యాయము, అక్రమము, దీనత్వము లేకుండా పెద్దవాడంటే గౌరవం లేదు, చిన్నవాడంటే గౌరవం లేదు, పెద్దల్ని గౌరవించడం లేదు. దేశమంతా దిగంబరత్వముతో నింపేశాడు. ఇది గ్రహించినటువంటి హిజ్కియా, నా తండ్రి ఇంత హీనంగా దేశాన్ని పరిపాలించాలి, నా తండ్రి వల్లే నేనెందుకు ప్రవర్తించాలి అని తండ్రిని ప్రక్కన పెట్టి దావీదుని తీసుకొని దావీదు చర్యంతటి ప్రకారము నేను నడుచుకోవాలి అన్నాడు. ఇంకా ఆహాజు ఎలా ప్రవర్తించాడు చూడండి, 2వ భాగంలో మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో, ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగరు సంబంధమైనట్టు సామాగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకుని అశ్షూరు రాజునకు కానుకగా పంపి. రెండవది, ఏ తప్పు చేశాడు ఆహాజు? హిజ్కియాకు రోషం పుట్టించే కార్యాలు ఏం చేశాడు అంటే దేశాన్ని దిగంబరిగా మార్చాడు. రెండవది చూస్తుంటే దేవుని యొక్క మందిరములో ఉండవలసినటువంటి సామాగ్రిని తీసుకొని ఎవరికి ఇచ్చాడండి? అశ్షూరు రాజు శత్రువుకి ఇచ్చాడండి. ఎవరి సొమ్ము అది? అబ్బ సొమ్ము కాదు, ఆహాబు అబ్బ సొమ్ము కాదు, అది ఆహాబు సంపాదించిన సొమ్ము కాదు, అది దేవుని సొమ్ముని తీసుకొని శత్రువుకి ఇచ్చాడండి. ఎంత భయంకరమైనటువంటి మాట ఇది! దేవుని సొమ్ము అంటే ఎంత జాగ్రత్త ఉండాలి, దేవుని సొమ్ము అంటే ఎంత భయం ఉండాలి, ఎంత భక్తి ఉండాలి. ఆహాజు, నువ్వు దేశానికి రాజుగా చేసింది దేవుని యొక్క సొమ్ము అమ్ముకోవడానిక, దేవుని సొమ్మును దోచుకోవడానిక నువ్వు రాజుగా ఉండింది? దేవుని సొమ్ము పట్ల నీకు జాగ్రత్త లేదా? ఆహాజు, దేవుని యొక్క సొమ్ము నీవు అశ్షూరు యొక్క రాజుకి ఇచ్చేశావు. ఎందుకు ఇచ్చారండి? చెప్తారా ఎందుకు ఇచ్చారు? 8వ వచనం చూడండి, కింద 8వ వచనం. ఎందుకు ఇచ్చారు? నేను నీ దాసుడును నీ కుమారుడును. ఎంత బుద్ధిహీనపు మాట ఇది! ఆహాజు ఎవరు కుమారుడండి? తనకి ఆత్మీయ తండ్రి అంటే ఎవరు తండ్రి? దేవాది దేవుడు. యెహోవా నా తండ్రి అని చెప్పుకునేది పోయి ఏం చెప్పుకుంటున్నాడండి? నా తండ్రి నీవయ్యా అని ఆహాజు అశ్షూరు రాజు దగ్గర మాట్లాడుతున్నాడు. నన్ను కాపాడేది కూడా ఇప్పుడు నీవే. ఎంత మూర్ఖపు ఆలోచన చేశాడు ఆహాజు! దేవుని యొక్క సొమ్ము పట్ల జాగ్రత్త లేదండి. ప్రియ సోదరులారా, దేవుని సొమ్ముని మనము కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అది పరిశుద్ధుల యొక్క రక్తము. రక్తాన్ని ఎట్టు పడితే అట్టు కార్సం కదా, రక్తాన్ని ఒలకవేస్తే ప్రాణం పోయినట్టే కదా. ఆహాజు పరిశుద్ధులు ఇచ్చినటువంటి ఆ సొమ్ముని తీసుకొని శత్రువుకి ఇస్తావా నీవు? ఎంత నీచమైన కార్యం! దేవుని సొమ్ము పట్ల జాగ్రత్త లేనివాడు. సోదరులారా, దేవుని సొమ్ము పట్ల మనం కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. దేవుని సొమ్ము ఏది అంటే మనకు వచ్చే రాబడిలో ఆ రోజు దేవుడు చెప్పేటువంటి మాట, దశాంశము నా భాగము అన్నాడు. దేవుని భాగము చేత మనం ఏం చేస్తున్నాం? లోకం కోసం ఖర్చు పెడితే నువ్వు శత్రువుకి ఇచ్చినట్టే, సుఖభోగాల కోసం ఖర్చు పెడితే శత్రువులకు ఇచ్చినట్టే. వాక్య సిద్ధాంతం చూడండి పిల్లలు, ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, కానీ వాక్యాన్ని మనము బయట పెడితే వాక్యం ఏదో ఒక రోజు
ఫలిస్తుంది. సత్యం అనేది బయటపడాలి. ఆ రోజు ఆహాజు దేవుని సొమ్ము తీసుకొని అశ్షూరుకి ఇచ్చాడు. అయ్యా, నీవే నా ప్రాణాన్ని కాపాడేది. శత్రువు చేతుల నుంచి కాపాడేవారు ఎవరండి? దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు ఇశ్రాయేలు కోసం. ఇశ్రాయేలు కాపాడువాడు కొడుకుడు నిద్రపోడు. కాపాడే దేవుడు వైపు నీ మనసు లేకుండా శత్రువు వైపు ఉంచుతావా? ఈరోజు చాలా మంది విశ్వాసులు ఇప్పుడు ఏం చేస్తారంటే, మన ప్రాణానికి మూలమైన వాడు దేవుడు, ఆ దేవుని విడిచిపెట్టి సొమ్మును నమ్ముకుంటాం, ఆస్తిని నమ్ముకుంటాం. ఇవే మమ్మల్ని కాపాడేది అని. సోదరులారా, మనము దేవుని యొక్క సొమ్ము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ ఆహాజ్ ఏం చేశాడంటే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దశాంశ ఆ యొక్క వస్తువులను తీసుకొని శత్రువుకి ఇచ్చాడు. ఇలాంటి లీచ్యమైన బతుకు నేనెందుకు బ్రతకాలని హిజ్కియా తన తండ్రిని పక్కన పెట్టేశాడండి. హిజ్కియా రాజు అయితే హిజ్కియా మీద కూడా ఇదే అశ్షూరు రాజు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు ఏం చేశాడో తెలుసా హిజ్కియా? తన తండ్రి వలె, అయ్యా నేను నీ కుమారుణ్ణి, ఇదిగో నా దగ్గర సొమ్ముంది తీసుకొని ఇవ్వలేదండి. ఏం చేశాడు చూడండి. 16వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం, 19వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, చూడండి పిల్లలు, యెహోవా మందిరమునకు పోయి ఇంక ఏం చేస్తున్నాడో ఈ అధ్యాయం అంతా చదువుతూ ఉంటే 15వ వచనం చెప్తాడు. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసి, యెహోవా కేరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకముందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ఈ అశ్షూరు నుంచి నన్ను విడిపించలేవా? ఇలాగూ ప్రార్థించి విజయం పొందవలసిన వాడు ఆహాజు. కానీ ఆ పని చేయలేదు. అశ్షూరుతో చేతులు కలిపాడు, దేవుని సొమ్మును అలా దాటించాడు. అందుకే ఇలాంటి తండ్రి నాకు ఉండొచ్చు, కానీ శరీర సంబంధంగా నేను ఇతను వలె బ్రతుకును అని తన యొక్క జీవితాన్ని మార్చుకొని దావీదును తీసుకున్నాడు. తర్వాత మూడవది ఎలా బ్రతికాడు ఆహాజు అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనం. 28వ అధ్యాయం 22వ వచనం. ఆపత్కాలమందు 2వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనం. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అధికముగా అతిక్రమములు జరిగించెను. ఆహాజు అతిక్రమాలు ఎప్పుడు జరిగించాడు అంటే సంతోషంగా ఉన్నప్పుడు కాదు, ఆపత్కాలములో కూడా అతిక్రమాలు జరిగించాడు. ఆపత్కాలం అంటే అపాయాలు, శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు, అయ్యా దేవా నాకు ఈ బాధ వచ్చిందని బాధ వచ్చినప్పుడైనా దేవుని తలుస్తాము. కానీ ఈ ఆహాజ్ ఎలాంటి వాడంట? బాధలు వచ్చినప్పుడు ఏం చేశాడంటే మరి అధికముగా పాపం చేశాడు. మరి అధికముగా పాపం చేశాడు. ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటాడు దేవుడు. ఇలాంటి మాటను కూడా పక్కన పెట్టి ఆపత్కాలం వస్తూ కూడా దేవుడు అంటే ఏమి, ఆయన నన్ను ఏం చేస్తున్నాను, ఏం కాపాడుతున్నాడు, ఒక అహంకారం, గర్వం వచ్చేసిందేమో. ఆపత్కాలము కూడా ఇతడు మరీ అధికముగా పాపము చేసెను. ఇలాంటి జీవితము జీవించిన వాడు ఆహాజ్. ఒకటి, దేశాన్ని దిగంబరిగా మార్చాడు. రెండవది, దేవుని యొక్క సొమ్మును శత్రువుకి ఇచ్చేశాడు. మూడవది, ఆపత్కాలములో కూడా అధికమైన పాపం చేశాడు. నాలుగవది ఏం చేశాడో చూడండి. అదే 2వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమందంతటా బలిపీఠములను కట్టించెను. చూడండి, 4వ తప్పు ఏం చేశాడు ఆహాజ్ అంటే, ఇక్కడ రాయబడినటువంటి మాట మనం గ్రహిస్తున్నప్పుడు దేవుని మందిరపు ఉపకరణాలన్నీ కూడా తెగగొట్టించాడు. దేవుని మందిరంలో ఉపకరణాలు ఏముంటాయి? సముఖపు రొట్టెల వల్ల, గంగాలం, దీపవృక్షం, ఇంకేముంటాయి? ధూప వేదిక,
విలువైనటువంటి ఆ వస్తువులని తెగగొట్టించాడంటే, ముక్కలుగా చేశాడు. ఎంత హీనంగా బ్రతికాడు. ఇలా బ్రతికి రెండవది ఏం చేశాడంటే, దేవుని యొక్క మందిరపు తలుపులు మూసేశాడు. ఇంకేం చేశాడు చూడండి, 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 29:7 29 2వ దినవృత్తాంతములు 7 మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమునందు ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. చూడండి, ప్రజల్ని ఇంత నీచంగా నడిపించుకుంటూ వచ్చాడు. అప్పుడే హిజ్కియా దేశానికి రాజు అయ్యాడు. మందిరపు తలుపులు మూసేశాడు. తర్వాత మంటపపు ద్వారాలు కూడా మూసివేశాడు. మంటపపు ద్వారాలు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మంటప ద్వారాల్లో ఎవరెవరు ఉంటారు అంటే, కుంటివారు, గుడ్డివారు, బూచ చేతుల వారు. ఎఫెసు వార్త చూస్తాం కదా, 5వ అధ్యాయంలో ఎవరెవరు ఉంటారు అంటే, ఒక అనాథులకి, పరదేశులకి ఒక ఆశ్రమం అది ఇది మంటపం. అలాంటివి కూడా మరి పేదవారికి, రోగులకి అక్కడ బస చేయకుండా మూసివేసినటువంటి, అలాగూ ప్రేరేపించినటువంటి వాడు ఆహాజు. చాలా విషయాలు ఉన్నాయి, మనము ముగింపులోకి వెళ్దాం. ఇంత దారుణంగా ఆహాజు ప్రవర్తిస్తే హిజ్కియా రాజయ్యి ఏం చేశాడంటే, తాను రాజైనటువంటి మొదటి రోజు దావీదు యొక్క చర్యంతటి ప్రకారం అతడు ప్రవర్తించుటకు సిద్ధపడ్డాడు. దావీదు రాజును రోల్ మోడల్గా చేసుకున్నాడండి. నేను బ్రతికితే దావీదు వల్ల బ్రతకాలి. ఆ కాలంలో కొంతమంది చాలా జ్ఞానం ఉన్నవారు దావీదును పోలి బ్రతికారండి. ఒకటి ఇక్కడ హిజ్కియా దావీదు చర్యంతటి ప్రకారము చేయడానికి సిద్ధపడ్డాడు. రెండవది చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. 17వ అధ్యాయం 3వ వచనం. 17వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభపు దినములో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక, చూడండి, బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచెను. చూడండి, ఇక్కడ యెహోషాపాతు కనపడుతున్నాడు. యెహోషాపాతు అంట తన తండ్రి దావీదు ప్రారంభపు దినములు నడిచినట్టుగా నడవడానికి సిద్ధపడ్డాడు. యెహోషాపాతు ఏమంటున్నాడంటే, నా తండ్రి మార్గంలో నేను నడుస్తున్నాడు. యెహోషాపాతు తండ్రి ఎవరండి? దావీదేనా? ఆసా తండ్రి. కానీ ఆసను ఏం చేశాడు? ప్రక్కన పెట్టేశాడండి. ఆస నాకొద్దు, నేను బ్రతికితే నా తండ్రి అనగా దావీదు వలె నేను కూడా బ్రతకాలి. దావీదును పోలి బ్రతకడానికి సిద్ధపడ్డవారు ఒకటి హిజ్కియా, రెండవది యెహోషాపాతు. తర్వాత మూడవది చూడండి, 34వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయము 2వ వచనం. 34వ అధ్యాయం 2వ వచనంలో యోషియా రాజు అయినప్పుడు ఏం చేశాడంటే, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించి. యోషియా రాజు కూడా దావీదు పోలి నేను. చాలా మంది పాత నిబంధన గ్రంథంలో దావీదు వలె నేను బ్రతకాలి అని నిర్ణయం తీసుకున్నవారు. ఇందులో ముగ్గురు మనం చూస్తున్నాం. ఒకటి హిజ్కియా, యెహోషాపాతు, తర్వాత యోషియా. ఈ ముగ్గురు దావీదు పోలి బ్రతకడానికి సిద్ధపడ్డారండి. తమ తండ్రులు ఎలా ఉన్నారో కానీ వారిని ప్రక్కన పెట్టేశారు. దావీదు పోలి నేను బ్రతకాలి, దావీదు పోలి నేను బ్రతకాలి. సోదరి సోదరులారా, ఆ రోజు ఆ రాజులు దావీదు పోలి బ్రతికినేమో, ఈరోజు మనం ఎవరిని పోలి బ్రతకాలి? ఆ దావీదు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? దావీదు అనగా పేరుకి అర్థం ఏమిటి? దావీదు అంటే ప్రియుడు అని అర్థం. ఎవరు ప్రియుడు? ఈయనే నా ప్రియమైన కుమారుడు అనగా ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. కొత్త నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తే పరమ దావీదు. ఆ దావీదు వలె మనం బ్రతకాలి. అంటే యేసుక్రీస్తు వలె మనం బ్రతకాలి. ఆ కాలంలో దావీదును పోలి ఒక హిజ్కియా నడుచుకున్నాడు.
యెహోషాపాతు నడుచుకున్నాడు, యోషయ నడుచుకున్నాడు. మనం ఈరోజు పరమ దావీదు అయిన యేసుక్రీస్తు వలె మనం బ్రతకాలి. 1 కొరింథీ పత్రిక పరమ దావీదు అయినటువంటి యేసుక్రీస్తుని ఎవరు రోల్ మోడల్గా తీసుకొని ఎలా బ్రతికారో చూడండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి. పాత నిబంధన కాలంలో దావీదును మాదిరిగా తీసుకుంటే, కొత్త నిబంధన కాలంలో పౌలు యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకున్నాను. నేను క్రీస్తు పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. మనకు రోల్ మోడల్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా దేవుని గ్రంథం, ప్రభుల వారు, తర్వాత పౌలు గారు. ఈ భక్తుల వలె మనం బ్రతకడానికి ప్రయాసపడాలి. భక్తి జీవితం అనగానే భక్తులను పోలి అనుసరించవలసిన వారమై ఉంటున్నాం. పౌలు తీసుకుంటున్నాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్నాను. 4వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 16వ వచనం చూడండి. 4వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు పౌలు అక్కడ, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మును ప్రతిమాలుకొనుచున్నాను. పౌలు ఎవరు మాదిరిగా చూపిస్తున్నాడు? సోదరులారా, నేను క్రీస్తు పోలి బ్రతికాను, నా సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నారు. నిజంగా ఎంతో గొప్ప మాదిరి జీవితాలు ఇవి. ప్రారంభపు కాలంలోనే దావీదును మాదిరిగా తీసుకుని భక్తులు బతికితే, క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని మాదిరిగా తీసుకుని పౌలు బ్రతుకుతున్నాడు. పౌలు చెబుతున్నాడు, నేను సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను, మీరు నా వలే బ్రతకండి. ఈ మాట మనము ఈరోజు అనగలమా? నేను ప్రభువు వలె బ్రతుకుతున్నాను, మీరు నా వలె బ్రతకండి. ఇది సవాల్తో కూడినటువంటి మాట. వాక్యం చెప్పడం సవాల్ కాదు, ఛాలెంజ్ వేయడం సవాల్ కాదు. నేను బ్రతికాను, మీరు నా వలె బ్రతకండి. బ్రతుకును సవాలుగా ఇవ్వాలి సమాజానికి, మన బ్రతుకును కుటుంబానికి సవాలుగా ఇవ్వాలి, మన బ్రతుకును సంఘానికి సవాలుగా ఇవ్వాలి. ఇవ్వగలమా? పరిశుద్ధ జీవితం అంటే ఆశమాష కాదండి. ఆ పరలోకపు నిత్య వైభోగం, ఆ యొక్క పరలోకపు నిత్య మహిమను మనం సొంతం చేసుకోవాలంటే వచ్చిపోతే వచ్చేది కాదండి. సవాల్తో కూడినటువంటి మాట. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు పోలి బ్రతికాను, మీరు నన్ను పోలి బ్రతకండి. మనం అందరం వచ్చేది ఎందుకోసం అంటే, ఎవరో సంఘ పెద్దలు పోలి మేము బ్రతకాలని కాదు, సేవకుని పోలి బ్రతకాలని కాదు, క్రీస్తు పోలి, పౌలు పోలి, వారి వలె, పౌలు వలె సంఘ పెద్దలు కావచ్చు, సేవకుడు కావచ్చు, ఇంకా మరి పేరుగాంచిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వారి వలె ఉంటేనే బ్రతకడానికి విశ్వాసులు ముందుకు వస్తారు. మన జీవితం అన్యాయం అయిపోయింది, మన జీవితంలోనే కష్టాలు నష్టాలు ఉన్నాయి, స్వార్థాలు ఉన్నాయి, అన్యాయం ఉంది, అక్రమం ఉంది, వడ్డీ వ్యాపారాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి. ఎలాగండి మనం చూసి ప్రభు దగ్గరకు వచ్చేది? ప్రజలు మన భ్రమ అంతే. కానీ క్రైస్తవులుగా మనము సవాల్తో కూడినటువంటి భక్తి జీవితం. పౌలు ఇంకో మాట మాట్లాడుతున్నాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారై. చూడండి, మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారై. ఈ మాట చూడండి. తెస్సలోనిక సంఘస్థులు ఎప్పుడైతే పవర్ఫుల్గా వాక్యం చెప్పాడో పౌలు, విన్నటువంటి సంఘం ఎవరు పోలి నడుస్తుంది? ఇప్పుడు మమ్మును, తర్వాత ప్రభువును పోలి. ఎంత గొప్ప భాగ్యం ఇది సోదరులారా. వాక్యం వింటున్న మనమందరము కూడా దేవుని మాటల ప్రకారంగా మనం బ్రతకడానికి వస్తుంది. ఆ రోజు పౌలును పోలి బ్రతికారు, తర్వాత ప్రభువును పోలి కూడా బ్రతుకుతూ వచ్చారు. ఈరోజు మనము కూడా
ఆ విధంగా బ్రతకడానికి సిద్ధపడాలి. ఊరికే వచ్చిపోయేది కాదండి. ఏదైనా ఒక దేవుడు అవకాశం ఇచ్చాడు అంటే మన జీవితము ఒక సవాలుగా మిగిలిపోవాలి. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన వలె బ్రతకడానికి ప్రయాసపడాలి. విశ్వాసం అంటే అంత మాదిరికరంగా ఏదో ఒక విషయంలో సంఘానికి మన యొక్క మాదిరి జీవితాన్ని గురించి. దావీదు ఎప్పుడో చనిపోయాడు. చనిపోయిన దావీదును మాదిరిగా తీసుకున్నాడు హిజ్కియా. మన ప్రభువుని మనం మాదిరిగా తీసుకుంటున్నాం. పౌలుని మనం మాదిరిగా తీసుకుంటున్నాం. బ్రతుకుతున్నామా? అలా బ్రతకడానికి భక్తులను మనము రోల్ మోడల్గా తీసుకొని వారిని ఫాలో కావాలి. ఇలాగ చూడండి, పాత నిబంధన గ్రంథంలో హిజ్కియా దావీదును ఫాలో అయ్యాడు. దావీదును ఫాలో అయితే హిజ్కియాకి ఏం జరిగింది, ఏం లాభం వచ్చింది? 2 మాటలు చెప్పి ముగిస్తాను. హిజ్కియా దావీదును వెంబడించాడు. అతనికి ఏం జరిగిందంటే చూడండి, దైవ గ్రంథంలో నుంచి 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. దావీదును పోలి బ్రతికితే హిజ్కియాకి ఇప్పుడు ఏమొచ్చింది? జయం. జయం ఎక్కడ? జయం. అతడు వెళ్ళిన చోటల్లా జయము. ప్రియ సోదరులారా, ఈ మాట ఎంత గంభీరమైనటువంటి మాట. హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా విజయం. విజయం. ఎందుకు విజయం వచ్చింది? దావీదును పోలి బ్రతికాడండి. దావీదు ఎక్కడికి వెళ్ళినా దావీదు కూడా ఏమొచ్చింది చెప్తారా? దావీదుకి ఎక్కడికి వెళ్ళినా దావీదు కూడా విజయమే వచ్చింది. విజయం పొందిన దావీదును చూశాడు. దావీదు కూడా నేను బ్రతికితే నాకు విజయం వస్తుంది కదా అని కంకణం కట్టుకున్నాడు హిజ్కియా. దేవుని కోసం బ్రతకడానికి ముందుకు వచ్చేసాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను అతనికి తోడై ఉండి తాను వెళ్ళిన చోటల్లా అతనికి విజయం ఇస్తున్నాడు. నిజంగా ప్రియ సోదరి సోదరులారా, మనము మన ప్రభువును పోలి బ్రతికితే, పౌలును పోలి బ్రతికితే, పరిశుద్ధులను పోలి బ్రతికితే ఎక్కడికి వెళ్ళిన విజయం. ఎక్కడికి వెళ్ళిన విజయం. ఇతడు దావీదును ఎందుకు టార్గెట్ చేశాడంటే, దావీదు జీవితంలో ఒక మాట చూద్దాం. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో, దమస్కు వశమున సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచున్నాడు. ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచున్నాడు. ప్రియ సోదరులారా, నీ దేవుడైన యేసుక్రీస్తుని నీవు వెంబడిస్తే, యేసు ప్రభువు వలె బ్రతకాలి, నేను భక్తుల వలె బ్రతకాలి అని కంకణం కట్టుకుంటే మనం ఏ చోటికి వెళ్ళినా మనం కాపాడబడతాం. శత్రువు చేతిలో మనము దొరకం. నష్టాల పాలు కాము, అప్పుల పాలు కాము, కష్టాల పాలు కాము, అపాయాలు, మరి సమస్యలు, వలయములు మనం చిక్కుకో. దేవుడు జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు, వివేచనిస్తాడు, తప్పిస్తాడు. ఇది గ్రహించినటువంటి హిజ్కియా దావీదును పోలి తను బ్రతకడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే దావీదును పోలి బ్రతికాడో, దావీదును కాపాడిన దేవుడే హిజ్కియాను కూడా కాపాడుతున్నాడు. హిజ్కియా, నువ్వు ఏ చోటికి వెళ్ళినా నేను నీకు విజయము ఇస్తాను. మన ప్రభువును మనం వెంబడిస్తే ఈ మధ్యాహ్నం కాలము ఎక్కడికి వెళ్ళినా మనకు విజయం. యేసు ప్రభు అంటాడు, నేను లోకమును జయించి ఉన్నాను. ఓటము ఎరగని వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఓటమే లేదు. ఆయన నమ్మినటువంటి పిల్లలము మనకు కూడా లోకములో ఎక్కడికి వెళ్ళినా ఓటము లేదండి. విజేతగా దేవుడు నిలుపుతాడు. నీవు నేను ప్రభువును అనుసరించాలి, ప్రభువును పోలి బ్రతకాలి. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు గురించి చదివాం కదా, లోకమును నేను జయించి ఉన్నాను అన్నాడు. అంటే ఆయన జయశాలి యేసుక్రీస్తు. లోకాన్ని జయించిన వాడే జయశాలి. చెప్పండి, జయశాలి ఎవరు? జయించిన వాడు జయశాలి.
యేసు ప్రభు తప్ప ఇంకెవరు లోకాన్ని జయించిన వాడు, పాపాన్ని జయించిన వాడు, మరణాన్ని జయించిన వాడు యేసుక్రీస్తు. జయించిన వాడే జయశాలి. అయితే మనము కూడా విజేతగా జయం పొందాలంటే ప్రభుని వెంబడిస్తున్నాం. ఇప్పుడు పౌలు మాట అన్నాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్నాను. పౌలు ఇప్పుడు క్రీస్తు పోలి నడుచుకున్నాడు. ఇప్పుడు పౌలుకి జయం రావాలా లేదా? ఎక్కడికి వెళ్ళినా పౌలుకి జయం రావాలా లేదా? చూడండి, ఆ మాటలు 2 మాటలు చదువుకుందాం. ఆ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా చూడండి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తును మాదిరిగా పెట్టుకొని బ్రతికాడు పౌలు. ఏ చోటికి వెళ్ళినా పౌలు విజయోత్సవముతో ఊరేగించబడుతున్నాడు. పాత నిబంధన గ్రంథంలో హిజ్కియా ఏ చోటికి వెళ్ళినా ఊరేగింపే, ఏ దేశం మీదకి వెళ్ళినా విజేతగా నిలిచిపోయాడు. పౌలు కూడా ఎక్కడికి వెళ్ళినా ఆయన విజేతగా ఊరేగించబడుతున్నారండి. సోదరులారా, మనం ఊరేగించబడాలి అంటే ప్రభువును పోలి మనం బ్రతకాలి. గాడిదకి ఎప్పుడు ఘనత వచ్చింది? యేసు ప్రభువు వారు గాడిద మీద కూర్చున్నప్పుడే దానికి ఘనత వచ్చింది. యేసు ప్రభువు వారు దాని మీద కూర్చున్నంత వరకు గాడిదను ఒక్కడు కూడా పలకరించే దిక్కు లేదండి. ఒక్కడు పలకరియలేదు. చాలా రోజులు కట్టబడి ఉంది. ఎంతకాలం కట్టబడి ఉందో సోదరులారా, ప్రభువును మనం కలిగి ఉంటే, ప్రభువును పోలి మనం జీవిస్తే మనకు ఘనత, గౌరవం వస్తుంది. ఎప్పుడైతే మనలో ప్రభువు లేడో, ప్రభు యొక్క గుణాతిశయాలు మనలో కనబడవో, అప్పుడు మనకి గౌరవం రాదండి, ఘనత రాదండి. ఇలా తీసి పనేస్తారంటే ఆ పలానా వ్యక్తి పేరుకు మాత్రమే అది, కానీ తీరు ఏం బాగలేదు, అతనేం చెప్తాం అతని గురించి అంటే మన క్రియల్లో మనకు ఘనత ఎప్పుడు వస్తుంది అంటే ప్రభువు మనలో ఉన్నప్పుడే మనకు ఘనత, గౌరవం వస్తుంది. పౌలు అంటున్నాడు, క్రీస్తు యొక్క సువాసన మేము విజయోత్సవంతో ఊరేగించబడుతున్నాం. పౌలు ఎప్పుడైతే క్రీస్తును ధరించాడో, ఆయన ఒలే బ్రతుకుతున్నాడో, అప్పుడే అతనికి ఘనత, గౌరవం. చూడండి, యేసు ప్రభువును పోలి బ్రతికితే మనకు కుటుంబంలో మర్యాద ఉంటుంది, కుటుంబంలో ఘనత ఉంటుంది, సంఘంలో ఘనత, గౌరవం, మర్యాదలు వస్తాయి. క్రీస్తు పోలి బ్రతికితేనే ఈ ఘనత, గౌరవం. క్రీస్తు లేకుండా జీవిస్తే, క్రీస్తు అనుసరించినటువంటి క్రమాలు మనం పాటించకపోతే కూడా ఘనత, గౌరవం దక్కదు. అదే పౌలు చెబుతున్నాడు. ఇంకో మాట చూడండి, పౌలు ఇంకో మాట మాట్లాడతారు. రోమపత్రిక 8వ అధ్యాయం 37 వచ్చిన చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 37వ వచనంలో, 8వ అధ్యాయం 37వ వచనంలో, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఇక్కడ చూడండి, మనం విజయం పొందుతున్నాము అంటే పౌలు తను తాను రెచ్చిపోలేదు, తను తాను కనపరుచుకోలేదు. మనం విజయం పొందుతున్నామంటే దానికి అంతటికి కారణము మన ప్రభువైన యేసు. పౌలు ఏ చోటికి వెళ్ళినా ఘనత, ఏ చెట్టుకి వెళ్ళినా గౌరవం పౌలుకు దక్కింది. సోదరులారా, మనము కూడా ఈ మధ్యాహ్న కాలం ముందు మన పరలోకపు దేవుడు యేసుక్రీస్తు, ఆయన వలె మనం బ్రతికితేనే మనకు ఘనత, గౌరవం, పరలోకములో కూడా, మహిమ లోకములో కూడా దేవుని దగ్గర బహుమానాలు ఉంటాయి. ఆనందముతో, విజయోత్సవముతో భూమి మీద దేవుని కోసం ఎంత కష్టపడితేమో కష్టానికి తగిన ఫలితము, బహుమానాలు పరలోకములో మనం పొందుకుంటాం. అందుకే ఆ రోజు హిజ్కియా దావీదును పోలి బ్రతుకుతూ వచ్చాడు. తన తండ్రి జీవితాన్ని చూశాడు. ఇలాగ నేను బ్రతకకూడదు అనుకున్నాడు. నిజమే, మన కళ్ళ ముందు కూడా ఎంతో మంది పెద్దలు కనపడవచ్చు, సేవకులు కనపడవచ్చు, సంఘాలు కనపడవచ్చు. అందరూ క్రమము లేని వారుగా కనపడితే వారిని ప్రక్కన పెట్టి, సోదరులారా, ఎవరైతే సంఘ క్రమాన్ని అనుసరించి బ్రతికారో, ఎవరైతే ప్రభును పోలి బ్రతికిరో, వారిని గురిపెట్టుకొని మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం.
అప్పుడే మనకు ఘనత, గౌరవము, విజయము వస్తుంది. ఈ లోకం నుంచి, శరీరం నుంచి, సాతాను నుంచి మనం విజేతలుగా నిలబడాలి అంటే ప్రభువును పోలే మనం బ్రతకాలి, ప్రభువునే మనం ధరించుకోవాలి. ఆయన అంటాడు, నేను లోకమును జయించాను. జయించిన శ్రమలే మన దగ్గరికి వస్తాయి. ఆయన లోకాన్ని జయించాడు. యేసయ్య ముందు ఓడిపోయిన శ్రమలే మన దగ్గరకు వస్తాయి. ఓడిపోయిన శ్రమల ముందు మనం ఓడిపోకూడదు. ఎలాంటి శ్రమలైనా, ఎలాంటి కష్టాలైనా, ఎలాంటి బాధలైనా మన ప్రభు వాటిని జయించాడు. మనము కూడా విజేతగా నిలవాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తును నమ్ముకోవాలి. యేసు క్రీస్తు పోలి బ్రతకడానికి మనం ప్రయాసపడాలి. ఆయన ప్రేమ గలవాడు, ఆయన దీర్ఘశాంతం గలవాడు, ఆయన సహనము గలవాడు, ఆయన ప్రేమ నిర్లక్ష్యం చేయవాడు. ఆయన నీకోసం ఇంకా దీర్ఘశాంతముతో నీ వైపే చూస్తున్నాడు. ఇంకా ఈ కూడికలో యేసు క్రీస్తు యొక్క కలువరి శిలువ ప్రేమను చూడు. ఆయన నీ పాపముల కోసమే కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని జయించిన వాడు, పాపాన్ని జయించిన వాడు. నీవు జయించలేని పాపములో ఉన్నావేమో, నీ మీద పాపం ఇంకా విజేతగా నిలిచి ఉందేమో. యేసుని నమ్ముకుంటే ఆ పాపాలన్నీ నువ్వు జయిస్తావు, నీకు శక్తినిస్తాడు, నేను చేయబట్టుకొని నడిపిస్తాడు. అతనియపడకుండా ప్రభునందు విశ్వాసం ఉంచుము. ఒకనాడు హిజ్కియా వలె, పౌలు వలె లోకంలో ఊరేగించబడి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఈ సమాజానికి వదిలేసి మనం పరముకి వెళ్ళిపోవాలని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు.